జాన్ న్యూటన్ అనే వ్యక్తి దేవుని యందు భయం లేకుండా బ్రతికేవాడండి. సముద్ర ప్రయాణాల్లో చేస్తూ అనేక మంది బానిసల్లో ఉన్న వ్యక్తుల్ని వ్యాపారం చేసేవాడండి, బానిసల వ్యాపారం. అయితే ఈ వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే, తను సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకరోజు ఒక పెద్ద తుఫాను ఏర్పడిందండి. ఆ తుఫాన్లో అనేకులు ఇంక ఈ యొక్క షిప్ అనేది మునిగిపోబోతుంది అని అందరిలో భయం అనేది, కలత, బెదురు అనేది కలిగినప్పుడు వాళ్ళందరూ ఇంకా ఇది మాకు చివరి రోజు అనుకున్నారు. అయితే ఈ జాన్ న్యూటన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అప్పటి వరకు దేవుని యందు భయం లేని ఆ వ్యక్తి ఆ క్షణంలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. మోకాళ్ళు వేసి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను నీ యొక్క కాపుదల్లో సంరక్షించని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన గొప్ప అద్భుతాన్ని చేసిందండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రార్థన చేశాడో ఆ వాతావరణం అంతా కూడా నిమ్మలించిందండి. సముద్రం ఉప్పొంగడం సైతం ఆగిపోయిందండి. వెంటనే తన జీవితంలో తను ఎలాంటి పాపము చేసి దేవునికి విరుద్ధంగా బ్రతికానని పశ్చాత్తాపడడం ప్రారంభించాడని. పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగాడు. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను సేవకుడిగా దేవుడు తీర్చిదిద్దుకున్నాడు. ఆ వ్యక్తి రాసిన ఒక మంచి పాట అమేజింగ్ గ్రేస్ అని ఒక పాట రాశాడండి. ఒకప్పుడు నేను దూరం అయిపోయాను, ఇప్పుడు నీ యొక్క కృప చేత నన్ను ఆకర్షించుకున్నావు. ఈరోజు నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు, దేవుని నుంచి దూరంగా పరిగెడుతూ ఉండొచ్చు, కానీ నీకు జరుగుతున్న పరిస్థితిలో చిన్న ప్రార్థన గొప్ప అద్భుతాన్ని చేస్తుంది. నువ్వు పాపివని ఒప్పుకున్నప్పుడు నీలో వచ్చే పశ్చాత్తాపం ద్వారానే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. కనుక దేవుని వైపు తిరగండి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.